నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఎవరైతే స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ మరియు దివ్య దర్శన టోకెన్స్ కలిగి ఉన్నారో అటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం. మరియు ఎలాంటి టికెట్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు కూడా స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఇస్తున్నారు, ఇంకా ఎన్ని టికెట్లు మిగిలి ఉన్నాయా, కంప్లీట్ అయిపోయాయా అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా రావటం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా 1 నుంచి 2 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. మరియు స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు 2 నుంచి 4 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇక టోకన్ లేని ఉచిత దర్శనానికి 6 గంటల సమయం అయితే పడుతుందండి. అనగా ఎవరైతే ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి దర్శనానికి వెళ్తున్నారో అటువంటి భక్తులకు 3 గంటల సమయం అయితే పడుతుంది. లేదు ప్రస్తుతం ఇప్పుడే కొత్తగా క్యూ లైన్లోకి వెళ్తున్నారో అటువంటి భక్తులకు మాత్రం 4 నుంచి 6 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇది సర్వదర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు పట్టే సమయం అండి. సో భక్తుల యొక్క రద్దీని బట్టి ఈ దర్శన సమయాలు అనేటివి మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 58,690 మంది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 20,744 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.2 కోట్లు. టోకన్ లేని సర్వదర్శనానికి ఒక కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులు. దీన్ని బట్టి చూసామంటే స్వల్పంగా తిరుమలలో తగ్గినటువంటి భక్తుల యొక్క రద్దీ. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్కి సంబంధించి అప్డేట్ చూసామంటే కనుక ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా పూర్తయిపోవటం అనేది జరిగిందండి. ఈ రోజుకి సంబంధించిన టికెట్లు కనుక కంప్లీట్ అయిపోయాయంటే మళ్ళీ రేపు ఉదయం దర్శనం అయ్యేటువంటి టికెట్లు కూడా ఈ రోజు ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ఏరియాలలో ఆఫ్లైన్లో మనకి టికెట్స్ అనేది ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు 20,000 టికెట్లు అనేటివి ఈ స్థలాలలో ఇవ్వటం అనేది జరుగుతుందండి. సో 3 గంటల నుంచి టికెట్లు ఇవ్వటం స్టార్ట్ చేస్తారు కాబట్టి భక్తులు మీరు 1 గంట ముందుగానే వెళ్ళి క్యూ లైన్లో వేచి ఉన్నారు అంటే గనక తొందరగా టికెట్లు అనేది తీసుకొని మీరు తిరుమలకి ప్రయాణం అయితే చేసుకోవచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలోని 5,000 టికెట్లు అనేది ఒక రోజుకి ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఈ 5,000 టికెట్లు మెట్ల మార్గం మధ్యలో ఇస్తారనమాట. ఎలాంటి కౌంటర్స్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ టికెట్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. సో టికెట్స్ అనేది తీసుకొని దర్శనానికి అయితే మీరు వెళ్ళొచ్చు. ఎక్కడ టికెట్ తీసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. ఐడి ప్రూఫ్ లేకుండా టికెట్స్ అనేది ఇవ్వరు. మరియు ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో నిలబడి టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కుటుంబానికి సంబంధించి ఒక వ్యక్తి వెళ్తే సరిపోతుంది టికెట్స్ తీసుకోవడానికి అంటే కనుక అక్కడ అనుమతించరు. ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళి క్యూ లైన్లో నిలబడి ఆధార్ కార్డు ప్రూఫ్ అనేది ఇచ్చి టికెట్స్ అనేది తీసుకోవాలి. మరియు 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు మీ వద్ద ఉన్నారు అంటే అటువంటి వారికి ఎటువంటి టికెట్ అయితే అవసరం లేదు. ఎవరైతే ఆర్జిత సేవ టికెట్లు లక్కీ డిప్ కోసం బుక్ చేసుకోవాలనుకుంటున్నారో జూలై నెల కోటాకి సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఈ టికెట్లను పొందడానికి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో మీ యొక్క పేర్లు అయితే నమోదు చేసుకోవచ్చండి. వెబ్సైట్ అనేది ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు మనకు ఓపెన్లోనే ఉంటుంది. ఎవరైనా భక్తులు బుక్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు బుక్ చేసుకోగలరు. సో ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్స్. మరి
రేపటి అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.